జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగపూరితంగా స్పందించారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దాదాపు 7 లక్షల మంది ప్రజలు ఈ సభకు వచ్చారని జనసేన వర్గాలు తెలిపాయి. 70 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన ఈ సభలో 5 లక్షల మంది లోపల ఉండగా 2 లక్షల మంది బయట ఉండాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. తన సిద్ధాంతాల మార్పు, సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ ప్రసంగం పవన్ అభిమానులను సంతృప్తిపరిచినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. పవన్ కళ్యాణ్ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టాం అని వ్యాఖ్యానించడం, నాగబాబు పిఠాపురం వర్మకు పరోక్షంగా కౌంటర్లు ఇవ్వడం వంటివి టీడీపీ కార్యకర్తలకు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చర్చలు జరిగాయి. వైసీపీ పార్టీకి ఈ చర్చలు కాలక్షేపానికి దొరికాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగంపై చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై డియర్ తమ్ముడు కళ్యాణ్ బాబు, జనసేన జయకేతన సభలో నీ ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యాను. సభకు వచ్చిన అశేష జనసముద్రం లాగానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో జనసేన గురించి పెద్దగా మాట్లాడని చిరంజీవి ఈ మధ్య తరచుగా జనసేన గురించి మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మెగా అభిమానులు సంతోషంగా ఉన్నప్పటికీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.